దైనందిన జీవితంలో ఉమ్, మారుతున్న విధానాల్లో ఉమ్. సాంప్రదాయం అనేది ఏనాడో మంట కలిసిపోయింది. ఇవాళ ధర్మం లేదు. సార్ ధర్మం జోలికి వెళితే ఏదో ఒక సమయంలో చూపిస్తుంది నాన్న. అంటే ఇప్పుడు ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని కాపాడుతూ ధర్మబద్ధంగా జీవిస్తూ ధర్మాన్ని అనుసరిస్తే తప్పక కాపాడుతుంది నాన్న. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నేను మగాణ్ణి, అందులో డౌటే లేదు కదా. నేను ఇప్పుడు మామూలుగా వెళ్తా, మంచి కత్తి లాంటి ఫిగర్ కనబడుతుంది. అబ్బా ఏ ఉందిరా అనుకుంటా ఒక్క క్షణం, అవునా? తర్వాత నాన్న నారసింహ అయ్యేమనుకోకు, ఏదో మగబుద్ధి కోతి బుద్ధి ఏదో అలా వచ్చింది, నన్ను క్షమించరా నాన్న అని నా నాన్నకు చెప్పుకుంటా. ఇది ధర్మం. ఓకే, ధర్మం సెల్ఫ్ కంట్రోలింగ్. ఇది ధర్మం. తప్పుని ఒప్పుకోగలిగే సత్తా ఉండాలి, అది ధర్మం. అలా అంటే మీరు అది భగవంతుడి దగ్గర, మనుషుల దగ్గర కాదు. తప్పును ఒప్పుకోగలిగే సత్తా మనుషుల దగ్గర కాదు, మనుషుల దగ్గర ఒప్పుకోరు. ఇది నిజం. మనుషుల దగ్గర ఎవ్వరూ ఒప్పుకోరు. అత్యంత ఆప్తులైతే తప్ప ఒప్పుకోరు. కానీ ఎవరిని మోసం చేసినా చేయకపోయినా భగవంతుడి దగ్గర మాత్రం మనం నిజాయితీగా ఉండడమే ధర్మం. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది.